సార్ మీరు గతంలో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీరున్నారు. సో దానికి దీనికి తేడా ఏంటి? అసలు ఎందుకు ఈ తెలంగాణలోని కొన్ని అంశాలని పొందుపరచాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో జరిగినది అసెంబ్లీ ఎన్నికలు, అంటే రాష్ట్ర పరిధిలో ఉండే అంశాలను మాత్రమే ఆనాడు తుక్కుగూడ మీటింగ్లో 6 గ్యారంటీలతో పాటు మిగతా దాదాపుగా 318 అంశాలతో కూడిన మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. 5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని ప్రజలకు ఇచ్చే స్పష్టమైన హామీ పత్రం అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండేవి. ఇప్పుడు జరుగుతున్నది లోక్సభ సాధారణ ఎన్నికలు కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలను రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక అవసరాలను ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారులకు వస్తే తెలంగాణ సమాజానికి మేము ఏం చేస్తాము అనే ఒక హామీని ఈరోజు విడుదల చేసిందే ప్రత్యేక తెలంగాణ హామీ పత్రం. మొత్తం భారతదేశానికి 5 న్యాయాలు 25 హామీలతో కూడింది ఆల్రెడీ మనం రిలీజ్ చేసాం. ఇదే తుక్కుగూడలో గత మార్చిలో. కానీ ఇప్పుడు ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక అనే అంశాలు మాత్రమే ఇది 23 అంశాలు ఇచ్చాం. ఇందులో ప్రధానంగా మన రాష్ట్ర విభజన చట్టంలో కొన్ని కీలకమైన హామీలు ఇవ్వడం జరిగింది. అవి ఈనాటికి కూడా 10 సంవత్సరాలైనా బీజేపీ పాలన అయినా కూడా హామీలుగా మిగిలినాయి. అందులో అతి ముఖ్యమైనది కాచిగూడలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారులో ఉక్కు కర్మాగారం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక ప్రఖ్యాత సంస్థ హైదరాబాద్లో పెడతా ఉన్నారు. హైదరాబాదు టు విజయవాడ ఈ నేషనల్ హైవే పక్కన ఒక ర్యాపిడ్ రైల్వే సిస్టమ్ కూడా పెడతామని చెప్పేసి విభజన హామీలో ఉన్నది. అదేవిధంగా నేషనల్ మైనింగ్ యూనివర్సిటీ పెడతామన్నారు. సో ఇలాంటి 5-6 అంశాలు ఇంతవరకు హామీలుగానే ఉన్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి వస్తే విభజన చట్టంలో ఈ అన్ని హామీలు నెరవేరుస్తామనేది మొదటిది. కానీ ప్రొఫెసర్ జానయ్య గారికి చాలా సీనియర్ మీరు. సో ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్నారు? ప్రధానంగా అంటే ఎటువంటి నేపథ్యంతో ఈ అంశాలను తీసుకొని పొందుపరచడం జరిగింది? ఒకటి, మన తెలంగాణ ఒక సమగ్ర అభివృద్ధికి ఎలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకో ముఖ్యంగా విద్య, నీటిపారుదల, వైద్యం అండ్ మౌలిక వసతులు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 4 అనేది మనకు చాలా కీలకం. ఏ రాష్ట్రమైనా ఏ దేశంలో అభివృద్ధి కావాలంటే. అందుకని విద్యారంగంలో కేంద్రీయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు చేయటం, నవోదయ విద్యాలయాలను రెట్టింపు చేయటం, 4 సైనిక పాఠశాలలు, నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడు, అదేవిధంగా ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ హైదరాబాద్లో పెట్టడం, నేషనల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అని ఐజర్స్ చాలా ప్రముఖమైన అడ్వాన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉన్నది కదా, అలాంటిది హైదరాబాద్లో రావటం. సో ఈ విధంగా విద్యకు సంబంధించిన కీలకమైన హామీలు. ఒకటి, వైద్యానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలో ఉండే ఒక అడ్వాన్స్డ్ మెడికల్ అండ్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ కూడా హైదరాబాద్ పెడతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక మౌలిక రంగానికి వస్తే ఆల్రెడీ మీకు చెప్పాను, రామగుండం మనుగూరు రైల్వే లైన్ ఒకటి, హైదరాబాద్ విజయవాడ ర్యాపిడ్ రైల్వే సిస్టమ్ ఒకటి. ఇక 3వ అంశం ఏంటంటే బేసికల్గా కేంద్ర ప్రభుత్వంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్, హైదరాబాద్ టు నాగపూర్, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ మిర్యాలగూడ, 3 ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ కారిడార్లు. అన్నిటికన్నా అతి ముఖ్యమైనది గత 2012లో ఆనాడు UPA 2 ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఏదైతే ITIR హైదరాబాద్కు శాంక్షన్ చేశారో దానిని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది 2015-16లో. దాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భద్రాచలంలో ఉన్న మన శ్రీరాముని దేవాలయానికి అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఒక 5 గ్రామాలు ఈ విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాయి. ఒరిజినల్గా తెలంగాణలో భద్రాచలం, ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రామాలు పోలవరం ప్రాజెక్టు వలన ఆ గ్రామాలు 7 మండలాలలో కలిపిన క్రమంలో ఈ 5 గ్రామాలు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాయి. వాటిని తిరిగి మళ్ళీ మనం తెలంగాణలో కలిపితే అవి భద్రాచలానికి చుట్టుపక్కలే ఉంటాయి. అసలు ఈ పోలవరం ప్రాజెక్టుకు 5 గ్రామాలకు సంబంధం లేదు. కాకపోతే ఒక 7 మండలాలని చెప్పేసి గంపగుత్తగా అన్ని గ్రామాలు తీసుకొని ఎండ కలిపారు. సో ఈ 5 గ్రామాలు తిరిగి మనం తెలంగాణలో కలుపుకుంటే భద్రాచలంలో ఉన్న శ్రీరామ దేవాలయ అభివృద్ధి కానీ దాని యొక్క అన్ని సౌకర్యాలకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో అదొక కీలకమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది.